హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరైతే ఎలా ఉన్నారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వ్లాగ్. సో నేను వచ్చేసి ఎర్లీ మార్నింగే నిద్ర లేచాను. లేచేసి దుప్పట్లు అయితే ఉన్నాయని చెప్పి ఆ దుప్పట్లు అయితే వాష్ చేసేసాను. అదిగోండి, వాష్ చేసి ఉతికేసాను. ఇవాళకైతే ఒక 3 దుప్పట్లు అయితే ఉతికాను. మళ్ళీ రేపైతే ఇంకో 3 దుప్పట్లు అయితే ఉతికేసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే పిల్లలు టాయిలెట్స్కి వస్తూ ఉంటారు కదా, సో అందుకని చెప్పేసి ఒకేసారి దుప్పట్లు తీసినాక బట్టలు కూడా అయితే ఫైనల్గా బట్టలు అయితే క్లీన్ అయిపోయినాయి. బట్టలు అయితే ఉతికేసినాక ఇంట్లో పని అంతా అయిపోయింది కదా, అమ్మని స్కూల్కి కూడా పంపించేసాం కదా, సో అందుకని చెప్పేసి ఇంకా చిన్న పాపకి అయితే స్నానం అయితే చేయించాను. చిన్న పాప అయితే ఆ బొట్టు కాటుకలతో అయితే ఆడుతా కూర్చుంది. ఇంకా ఇంకేం పని లేదు. ఇల్లు కూడా చూస్తున్నారు కదా, చాలా క్లీన్గా ఉంది. ఇవాళ థర్స్డే కదా, సో థర్స్డే అని చెప్పేసి బండ్లు అయితే నీట్గా తుడిచేసుకున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బండ్లు అయితే నీట్గా తుడిచేసుకున్నాను. కుంది పాప అయితే అలా ఆడుతుంది. కుంది పాపను అయితే నిద్రపుచ్చాను. సో ఆఫ్టర్నూన్ వచ్చేసి మళ్ళీ కుంది పాపలు చేసి బత్తాకాయ వలమంటే సో బత్తాకాయలు అయితే వచ్చాను. అదిగోండి, అలా పిప్ అయితే ఆగమాగం చేసేసింది. వాళ్ళ డాడీ అయితే కింద చేపలు అవన్నీ అయితే వేసేసాడు. అదిగోండి, బత్తాకాయ అయితే కుంది పాప అయితే తినేస్తుంది. కుంది పాప అయితే తినేసిన తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేసుకోవాలి. ఇంకా అది వచ్చేసి జీరా డ్రింక్ అని చెప్పేసి స్టమక్ పెయిన్ అయితే తీసుకొచ్చారు. సో అది వచ్చేసి కుంది పాప అయితే తాగేస్తుంది జీరా డ్రింక్. ఇంకా కుంది పాప తాగేసిన తర్వాత ఈవినింగ్ అయింది, టైం అయితే 3 అయింది. సో అందుకని చెప్పేసి బట్టలు అయితే వాష్ చేసుకున్నాను. సో బట్టలు అయితే వాష్ చేసుకొని ఉతికి ఆరిపోయినాయి కూడా. ఇంకా అందుకని చెప్పేసి తీసేసాను. అవైతే ఇప్పుడు మడత పెట్టాలి. ఆ బట్టలన్నీ మడత పెట్టేస్తే మనకైతే పని అయిపోతుంది. ఇంకా ఫైనల్గా అయితే బట్టలు అయితే మడత పెట్టేసుకొని అవి గుండా అయితేనేమో చిన్న పాప బట్టలు. ఇంకా కింద వచ్చేసరికి అవి గుండాలు అయితే సర్దుకున్నాను. డ్రాయర్లు పక్క, టీషర్ట్లు, గౌన్లు పక్క, కండవాలు అలాగా. ఇవి వచ్చేసి అమ్ములు గౌన్లు, టీషర్ట్లు, యూనిఫామ్లు అన్నీ అయితే అలా అయితే సర్దేసుకున్నాను. నేను ఎలా సర్దుకున్నానో మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే నాకైతే తప్పకుండా ఒక కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఈవినింగ్ అయితే అమ్ములు అయితే స్కూల్ నుంచి వచ్చేసింది. అమ్ములు అయితే ఇవాళ డ్రాయింగ్కి బొమ్మలకి కలర్స్ వేసుకురమ్మన్నారంట. సో అందుకని చెప్పేసి అదిగోండి క్యారెట్కి వేసింది. ఇక్కడ వచ్చేసి కర్బ్కి అయితే వేస్తుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడేమో కైట్కి వేస్తుంది. కైట్కి ఏ కలర్ వేయాలి మమ్మీ అంటే బ్లూ వేయమ్మా అన్నాను. సో అందుకని చెప్పేసి అమ్ములు అయితే కైట్కి అయితే వేస్తుంది డ్రాయింగ్. ఇంకా డ్రాయింగ్ వేసేసిన తర్వాత హోంవర్క్ అయితే చేయించాలి. ఇంకా అదిగోండి చూస్తున్నారు కదా, రుద్దిందే రుద్దుడు అలా అయితే రుద్దేస్తుంది. ఇంకా ఫైనల్గా అయితే టైం 7 అయింది. కుంది పాపకి అయితే స్నానం చేయించేసాను. ఇంక ఇవాటి వ్లాగ్ అయితే ఇదే ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగోండి కుంది పాప అయితే రెడీ చేసేస్తున్నారు కదా, అది కుంది పాప ఇవాళ ప్యాంట్ వేసింది ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి కుంది పాపను అయితే చేసినాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. బాయ్ బాయ్.